హాయ్ గైస్, చిన్నపిల్లలకి పెట్టే ఫుడ్ ఉగ్గు తయారీ ఎలానో దాని విధానం ప్రాసెస్ చూద్దాం. ఈ ఉగ్గు పిల్లల అన్నప్రాసన తర్వాత అంటే 6వ నెల తర్వాత నుంచి పిల్లలకి పెట్టొచ్చు. ఇవే పిల్లలకి చాలా బలమైన ఫుడ్. స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ అన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. మాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అన్ని 2 కప్స్ క్వాంటిటీస్ తీసుకున్నాం. ఇవన్నీ స్లోగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు కొద్దిగా తలనొస్తుంది, అందుకని చాయ్ పెట్టుకున్నాం. రండి, ముందుగా పాలు పోసుకోండి, కొంచెం టీ పొడి, టేస్ట్కి సరిపోయేంత షుగర్ వేసుకోండి. మేము 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మేము 3 స్పూన్స్ వేసుకుంటాం. నెక్స్ట్ పల్లీలు వేసుకోండి. ఇది మంచిగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ అన్ని పప్పులన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిల్లల డైజెషన్ కోసం కొంచెం వాము, కొంచెం జీలకర్ర వేసుకోండి. డైజెషన్ బాగుంటుంది పిల్లలకి. వేసుకొని పక్కన పెట్టుకోండి. చల్లారాక మిక్సీ పట్టుకుంటే ఉగ్గు రెడీ అయిపోతుంది. ఇవన్నీ చూడండి చక్కగా చల్లారిపోయినాయి. ఇప్పుడు చల్లారిపోయిన వాటిని మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పోయాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాము. దీన్ని ఇప్పుడు మనం ఉగ్గులా వండుకోవాలి. ఇది చల్లారాక మనం డబ్బాలో వేసుకోవాలి, లేకపోతే ఖరాబ్ అవుతుంది అన్నమాట. సో గ్యాస్ ఆన్ చేసి ఇది వండడానికి వాటర్ అయితే ఎక్కువ పోసుకోవాలి, ఎందుకంటే చాలాసేపు ఉడకాలి కాబట్టి. మా ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువనే పడుతుంది. సో నేను 2 స్పూన్స్ వేసాను. ఎక్కువసేపు మరగనివ్వండి. గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోండి, మాడకూడదు కదా, ఇది ఈజీగా మాడిపోతుంది. ఎక్కువసేపు అయితే ఉడకనివ్వండి. 1 pinch అయితే సాల్ట్ వేసుకోండి. పిల్లలకి కూడా టేస్ట్ నచ్చాలి కదా. ఇట్లా థిక్ కన్సిస్టెన్సీతో కుక్ చేయండి, అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గ్యాస్ ఆఫ్ చేసి చల్లారాక పిల్లలకి పెట్టండి. చక్కగా తింటారు, వాళ్ళకి కడుపు నిండుతుంది, చాలా బలం కూడా. ఇది చాలా హెల్దీ ఫుడ్ కదా, పిల్లలు కూడా బొద్దుగా చల్లగా చక్కగా ఉంటారు. ఇందులో మనం ఆల్రెడీ జీరా, వాము వేసాం కాబట్టి డైజెషన్ కూడా చాలా ఫ్రీగా అవుతుంది. వేడివేడిగా పెట్టేయకండి, చూసుకోండి, జర జాగ్రత్త. అండ్ ఇంకొక విషయం, అవి పౌడర్ అయితే చల్లారాకనే బాక్స్కి వేయండి, ఎందుకంటే చాలా రోజులు స్టోర్ ఉండాలి కాబట్టి, లేకపోతే పిండి ఖరాబ్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.